నెక్స్ట్ వన్, ఈ చాప్టర్ ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్ మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అని అదొకటి ఇదొకటి ఉంటుంది, కానీ ఇక్కడ కంప్లీట్గా కాటుల్లో ఉంది కాబట్టి బ్రాకెట్ ఉంది కాబట్టి మధ్యలో గాంధీ సిద్ధాంతం ఈ పక్క నుంచి మైనస్తో ఈ పక్క నుంచి కాట్తో మల్టిప్లై చేయాలి. కాట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ √3 ఈ పక్క నుంచి చేస్తే ఎవరు వస్తారు? కాట్ ఎక్స్. నెక్స్ట్ మైనస్ 1 కాట్ ఎక్స్ ప్లస్ √3. ఇది మనం 10th లో చేస్తాం కదా. ఫస్ట్ రెండిట్లో ఎవరు కామన్, నెక్స్ట్ రెండిట్లో ఎవరు కామన్, బ్రాకెట్ ఇంటూ బ్రాకెట్, ఫస్ట్ బ్రాకెట్ 0 సెకండ్ బ్రాకెట్ 0 అట్లా. ఫస్ట్ రెండిట్లో ఎవరు కామన్? కాట్ ఎక్స్. ఇంకా ఒక కాట్ ఎక్స్ ఉంటుంది మైనస్ ఇక్కడ కాట్ ఎక్స్ ఎత్తేస్తే ఇంకెవరు ఉన్నారు? √3. ఈ రెండిట్లో కామన్ ఎవరు లేరు. ఎవరు లేనప్పుడు 1 అంటాము, కానీ ఇక్కడ ఏం గుర్తుంది? మైనస్ సైన్ ఉంది కాబట్టి -1 కామన్ తీద్దాం. అప్పుడు మైనస్ వచ్చి ప్లస్ అవుతుంది, ప్లస్ వచ్చి మైనస్ అవుతుంది. ఇప్పుడు వెరీ క్లియర్గా ఏం కామన్ ఉంది? బ్రాకెట్. బ్రాకెట్ని కామన్ తీద్దాం. ఇప్పుడు బ్రాకెట్ని కామన్, బ్రాకెట్ని ఎత్తేస్తే ఇక్కడ ఎవరు మిగిలారు? కాట్ ఎక్స్. ఇక్కడ కూడా ఈ బ్రాకెట్ని ఎత్తేస్తే అక్కడ ఎవరు ఉన్నారు? 1. ఏం 1? -1. ఫస్ట్ బ్రాకెట్ 0 సెకండ్ బ్రాకెట్ 0 అంటాము. ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్. అప్పుడు -√3 అవతల పోతే +√3, సేమ్ -1 అవతల పోతే +1. కానీ వీడు మనకు ఇష్టం లేని వ్యక్తి వచ్చాడు. మనకి ఇష్టం ఉన్న వ్యక్తి ట్రిగ్నామెట్రీలో ఎవరు? సైను, కాసు, టాన్. కాబట్టి వీడు ఇష్టం లేదు కాబట్టి కాటుకు పల్టీ కొడితే టాన్. పల్టీ ఆన్ బోత్ సైడ్. √3కి పల్టీ కొడితే 1/√3. సేమ్ ఇక్కడ కూడా కాటుకి పల్టీ కొడితే ఎవడు వస్తాడు? టాన్. 1కి పల్టీ కొడితే 1/1 అంటే 1. మరి 1/√3 ఆట ఉంటుంది? టాన్ 30. మరి ఇక్కడ టాన్ 45. మరి రెండింటికి ఒకటే ఫార్ములా. రోమన్ 2లో టాన్ వచ్చినప్పుడు మన ఫార్ములా n/+ ఆల్ఫా. అదే స్క్వేర్ ఉంటే n/+ ఆల్ఫా అంటాం. ఇక్కడ స్క్వేర్ లేదు కాబట్టి n/+ ఆల్ఫా. θ అంటే ఎవరు? x. n/+ ఆల్ఫా అంటే ఎంత? 30 degrees. ఇక్కడ సేమ్ ఎదురుగా n/+ ఇక్కడ ఎంత? 45. కానీ ఇంతటితో అయిపోలేదు. ఇప్పటికి మనము 2 ప్రాబ్లమ్స్ చేసినాము. ఇక్కడ చూస్తే ఇక్కడ పక్కన రేంజ్ ఇచ్చాడు. అలా రేంజ్ ఇచ్చినప్పుడు మన దగ్గర ఎంత ఉంది అంటే 0 to π/2 అంటే 90. అలా రేంజ్ ఇచ్చినప్పుడు సో అక్కడ మనము n = 0, n = 1 చెక్ చేసుకుంటూ పోవాలి. మన దగ్గర ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో చూద్దాం. n = 0 పెడదాం. సో ఇక్కడ n వాల్యూ 0 పెడితే ఇంకెవరు మిగిలారు? 30. సో 30 అనేది మన దగ్గర ఉన్నాయా లేదా? దీనికి మనము హోటల్ ఇడ్లీలు లెక్క అని పేరు పెట్టుకున్నాము. ఈ ఇడ్లీలు మన దగ్గర ఎన్ని ఉన్నాయి? 90 ఇడ్లీలు ఉన్నాయి మన హోటల్లో. వాడు అడుగుకుంటానే 30 మన దగ్గర ఉంటాయి కాబట్టి టిక్ పెట్టండి. సేమ్ ఎదురుగా వచ్చేయండి. x = ఇది 0 అయితే ఎవరు మిగిలారు? 45. 45 అంటే ఎంత? 5/4. సో 45 ఇడ్లీలు మన దగ్గర ఉన్నట్టే కాబట్టి టిక్ పెట్టండి. నెక్స్ట్ ఇఫ్ n = 1 పెడదాం. 1 పెట్టినప్పుడు x ఇక్కడ 1 పెడితే ఒక π ప్లస్ 30. π అంటే ఎంత? 180+. 180+ మన దగ్గర ఎక్కడ ఉన్నాయి? మన హోటల్లో ఉన్నది 19 కాబట్టి ఇది తప్పు. సేమ్ ఇక్కడ కూడా x n 1 పెడితే ఒక π ప్లస్ 45. π అంటే 180. 180+ మన హోటల్లో లేవు, తప్పు. కాబట్టి మనకి ఆన్సర్ ఎంత? ఒకటి π/6, ఒకటి π/4. therefore లాస్ట్ స్టెప్ x values are π/6, π/4 అని లాస్ట్. ఆ రెండు ఆన్సర్లు మనకు వచ్చాయి.